నేను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు, తప్పనిసరి పరిస్థితే చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయింది 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. ఆ లోకేష్ బాబు దునియాకి దొరుకుతాడు, ఆ సూర్యచంద్రలో కూడా దొరకడు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆ దేవునికే తెలుసు. కష్టం చేసేదేమో కార్యకర్త, పదవి వస్తేనేమో పదవులు అమ్ముకునేదేమో నీవంతా వ్యాపారి వాను. ఏడుకొండల స్వామి, నేను ఎప్పుడు నీ దగ్గర రాలే. రామారావు గారికి ఇష్టం లేనటువంటి నాయకుడు ఓడిపోవాలి. ఎన్టీ రామారావు మనోవాంఛ తీరాలే. నేను 3500 మెట్లు మెట్టుకు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా అంతం చేయమని దేవుణ్ణి కోరాను. పిల్లల దగ్గర నుంచి ముసలి 100 సంవత్సరాల పెద్ద ఆయన వరకు ఆడవాళ్ళు మగవాళ్ళంతా ఏకమై తరిమి తన్నిరా లేదా? రిజల్ట్ ఏంది? 150, 175లో 151 సీట్లు వచ్చినాయి. నీకు వచ్చిన 23. అంటే దేశంలో పెద్ద నాయకుడు నేను, మోడీ కంటే పెద్దోని అని చెప్తావు. ఏం విలువ ఉందా నీకు? బజార్కి ఇచ్చి నిన్ను తెలంగాణలో తరిమి తన్నారు, ఆంధ్రలో కూడా నిన్ను తరిమి తన్నారు. ఇవాళ నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. ఎందుకు? నువ్వు మోసగాడివి, దుర్మార్గుడివి, ప్రజాద్రోహివి.